Hello friends, welcome to the channel Happy Arts. Welcome to part 2 of Mahabaleshwar vlog. Part 1 చూడకపోతే ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. Please like, share and subscribe. Thank you. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏ చలికాలంలోనో రికార్డ్ చేసింది కాదు, పీక్ సమ్మర్ మంత్ అయిన మేలో రికార్డ్ చేసింది. అందుకే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సమ్మర్లో లాంగ్ వీకెండ్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్ మహాబలేశ్వర్. సమ్మర్లో వింటర్ని ఆశ్చర్యంగా చూస్తూ అలా బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. రెస్టారెంట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ యాంబియన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ బుఫే అండ్ చాయిసెస్ విషయానికి వస్తే రెగ్యులర్గా దొరికే సీరియల్స్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ గువావా ఉంది. గువావా అయితే సూపర్ ఉంది అండ్ కట్ ఫ్రూట్స్, సమ్ కప్ కేక్స్, సౌత్ ఇండియన్ డిషెస్ ప్లస్ మహారాష్ట్ర డిష్లో వచ్చేసి మిసల్ పావు కూడా ఉందన్నమాట. ఫుల్గా తినేసి సైట్ సీయింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి వెన్నా లేక్ అనమాట. మీరు మహాబలేశ్వర్ వచ్చారంటే కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ వెన్నా లేక్. లాస్ట్ వీడియోలో పంచగంగా అనే టెంపుల్లో నుంచి 5 రివర్స్ ఆరిజినేట్ అయితే అందులో మన కృష్ణా రివర్ కూడా ఒకటని చెప్పాను కదా, అందులో నుంచే వెన్నా రివర్ కూడా ఫ్లో అవుతుంది. మహాబలేశ్వర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ పాయింట్. మీరు మహాబలేశ్వర్కి ఎంటర్ అయ్యే టైంలో ఇక్కడే మీకు టోల్ కలెక్షన్ కూడా చేస్తారు. సో హ్యూజ్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ. ఎంట్రన్స్లో గార్డెన్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్ దిగడానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మేము వెళ్ళిన రోజు అయితే క్లౌడీగా స్లైట్ డ్రిజిల్ తోటి వెదర్ అయితే సూపర్గా అనిపించింది. కానీ ఆ ప్లేస్ గురించి తెలుసు కాబట్టి ముందుగానే బాగా అన్నీ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాం. ఇక్కడ బోటింగ్ చేయడం అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ ప్యాడల్ బోట్స్, రోయింగ్ బోట్స్. ప్యాడల్ బోట్స్ అయితే సెల్ఫే, కానీ రోయింగ్ బోట్స్ అయితే సెల్ఫ్ అయినా చేయొచ్చు, లేకపోతే వాళ్ళైనా తీసుకెళ్తారు. సెల్ఫ్గా నడిపేంత సీన్ లేదు కాబట్టి ఒక బోట్ అయితే మాట్లాడుకున్నాము. ఒక్కొక్క బోట్కి 1200 రూపీస్ పడింది అనమాట. బోట్లో ఈజీగా 4 to 6 మెంబర్స్ సరిపోతారు. సో లార్జ్ గ్రూప్ వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఆప్షన్. ఇక వాళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్స్ వేసుకొని బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా బుడ్డోడైతే బోట్ జర్నీ చేయడానికి సూపర్గా ఎగ్జైట్ అయిపోయాడు. हैदराबाद और क्या था ये पूछ रहे कि हैदराबाद तक जाएगा कि नहीं? जाएगा हैदराबाद तक. ఈ బోట్ జర్నీ టు అండ్ ఫ్రో అరౌండ్ 1/2 hour to 45 minutes అయితే ఉంటుంది. కొద్దిగా దూరం వెళ్ళాక లేక్ మధ్యలో ఉండే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా బోట్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఈ టెంపుల్కి ట్రెక్ త్రూ కూడా యాక్సెస్ ఉంటుంది, కానీ మాన్సూన్ సీజన్ అయితే మాత్రం కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోతుంది. లక్కీగా కంప్లీట్గా బోట్ ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా లక్కీగా అక్కడ తినడానికి వేడివేడిగా కార్న్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక వెన్నా లేక్ చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పూణే సైడ్ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తే ఘాట్ రోడ్ అవడం వల్ల మీకు కావాల్సిన వ్యూ పాయింట్స్ అయితే కనపడతాయి. పూణే నుంచి మహాబలేశ్వర్ వెళ్ళేటప్పుడు కొద్ది చోట్లేమో ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉండేది, కొద్ది చోట్లేమో ఖాళీగా ఉండేదన్నమాట రోడ్లు. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ వ్యూ పాయింట్స్ ఉంటాయో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మా వల్ల అయినట్టు. ఇది వచ్చేసి లింగమాల వాటర్ ఫాల్ పాయింట్. మాన్సూన్ సీజన్లో అయితే ఈ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పు నాను, అక్కడే కొండల దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? అదా అక్కడ ఉంటాయి రా. దారిలో వ్యాక్స్ మ్యూజియం కూడా ఉంది.
ఉంది, వెళ్ళొద్దు, టైం వేస్ట్. ఆకలేస్తుంటే ఎదురుగానే రూట్స్ ఆఫ్ ఇండియా అనే రెస్టారెంట్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళే ముందు అయితే బాగా ఆకలేసింది, కానీ మెన్యూలో రేట్స్ చూసాకే కొద్దిగా ఆకలి తగ్గింది. అలా ఒక పిజ్జా తినేసి బయటకు వచ్చేసామన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పార్సీ వ్యూ పాయింట్. జనరల్గా అయితే సపరేట్ వ్యూయింగ్ ఏరియా ఉంటుంది. మేమైతే ట్రెస్ పాసింగ్ చేసేసి ఇలా ముందుకు వచ్చేసామన్నమాట. నేనైతే అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంటికైతే తిరిగి వెళ్ళాలనిపించలేదు. కానీ మా వాడికి ఎక్కడి నుంచో దూరంగా ఒంటె కనపడింది. కంపల్సరీగా అది ఎక్కితే కానీ ఇంటికి వెళ్ళలేమని చెప్పాడు. సో ఆబ్వియస్గా ఎక్కేసామన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం ఒంటె ఎక్కడము. ఏదో ఫస్ట్ ఫ్లోర్ పై నుంచి నడుస్తున్నట్టుంది. దాని మీద కూర్చుంటే ఏదో స్పీడ్ బ్రేకర్ల మీద నుంచి కార్ వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగే ఉంది. ఘాట్ రోడ్ ఎక్కినందుకు కాదు, కానీ ఇది ఎక్కినందుకైతే వాంతి అయింది. ఇక అలా ఒక్కొక్క వ్యూ పాయింట్ చూసుకుంటూ వెళ్తుంటే మహాబలేశ్వర్ నుంచి పూణే వెళ్ళేలోపు మీకు ఒక 100 వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. ఏదో వ్యూ పాయింట్ అక్కడికి వచ్చి ఏదో చూడాలనేసి కాకుండా జనరల్గా సిటీలో ఉన్నంతసేపు నేచర్కి దూరంగా ఉంటాం కాబట్టి ఇలాంటి ప్లేస్ దగ్గర టైం స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలా ఒక్కొక్క దగ్గర ఆగుతూ నిదానంగా పూణే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఆన్వర్డ్ జర్నీ ట్రైన్లో చేసాం కాబట్టి రిటర్న్ జర్నీ వచ్చేసి బస్ బుక్ చేసుకున్నాము విఆర్ఎల్ ట్రావెల్స్లో. వోల్వో 9600 స్లీపర్ బస్సు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 8-8:30 కల్లా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.